ఇటు చూడు, ఒకవేళ ఈ రూమే అయి ఉంటుందేమో. టామీ, టామీ, టామీ తెరురా. రే తెరిచాడా లేదా? లాక్ అయి ఉందిరా. రే ఇదెవర్రా? ఎవరిది? పిగ్మ్యాను. ఎవడ్రైడు? అరే ఇప్పుడే ఒక విషయం అర్థమైంది. ఏంటిది? వాడు నాలాంటి దొంగనే ఉంటాడు. రే ఎవరా నువ్వు? చూడు, నేను నీలాగా ఒక దొంగనే, అర్థమైందా? చూడు, మన ఒక కాంప్రమైజ్కి వద్దాం. నువ్వు లోపల ఒకరిని లాక్ చేసావు కదా, వాడిని బయటికి వదిలేయి, మేము వెంటనే వెళ్ళిపోతాం. ఆ తర్వాత నువ్వు దొంగతనం చేసుకో, ఏమైనా చేసుకో. మోహన్ చూడు, మాస్క్ వేసుకో. నీకేమైనా పిచ్చెక్కిందా? దొంగల పేరుని చెడపడానికి వచ్చావా? బందీ వేషం వేసుకుని బయలుదేరు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళతో పాటు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకో. పోరా రే, పోరా. విజయసేన అన్నా, విజయసేన అన్నా, నా గురించి దిగులు పడద్దు, నువ్వు వెళ్ళిపో. చెప్పేది నీకే, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళను సార్. తప్పించుకోమని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏమైంది సార్ మీకు? మీరేం చేస్తారు ఇక్కడ? నాకేమి ఎవరు సార్ వాడు? ఇప్పుడు అవన్నీ చెప్పే టైం లేదు. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది వాడు వచ్చేస్తున్నాడు, మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. నేను చెప్పే వరకు బయటికి రావద్దు. వీడెవడు? వినిపిస్తోందా? వాడు పైకి వెళ్ళిపోయాడు, మీరు బయటికి రండి. చప్పుడు చేయకుండా రండి, రండి. ఆ అడ్డదారిలో మా ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడ జరిగిందంతా నా కూతురికి చెప్పండి. పదండి, నేను అక్కడికి వచ్చేస్తాను. నా గురించి ఆలోచించొద్దు, వెళ్ళండి. రండి. బాగా నొప్పిగా ఉందా? చూడు, ఇక్కడ కూర్చుని ఏం చెయ్యాలి? రండి వెళ్దాం. నా వల్ల కావట్లేదు. ఒక 5 నిమిషాలు. బాగా నొప్పిగా ఉంది. ఫ్రాక్చర్ అయి ఉండదు, పరిగెట్టు వచ్చినప్పుడు ఏదైనా కొంచెం స్ప్రెయిన్ అయి ఉంటుంది. ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నాకు చాలా భయంగా ఉంది. రండి వెళ్ళిపోదాం. మీరేం భయపడద్దు, మనం ఈ దారిని వచ్చామని వాడికి తెలిసే అవకాశమే లేదు. అవును, అసలు నువ్వెవరు? నువ్వెలా ఇక్కడికి వచ్చావు? అవును, ఇంతకీ నీకెలా మాథ్యూస్ సార్ తెలుసు? మాథ్యూ సార్ మా నాన్నగారి ఫ్రెండ్. నేను ఈ ఊరోనే. నువ్వెందుకు ఆ టైంలో అక్కడికి వచ్చావు?
అదేంటంటే ఇదిగో నిజం చెప్పేస్తే నీకు మంచిది. నా ఊహ సరైతే మిమ్మల్ని వెతుక్కుంటేనే అక్కడికి వచ్చాను నేను. మమ్మల్ని వెతుక్కుంటున్నా? ఎందుకు? మీరు పొద్దున దారిలో ఒక ఆయనతో గొడవ పడ్డారు కదా, ఆయన పేరు పప్పన్న. ఏదా 2000 రూపాయల కేసా? అయిండొచ్చు. ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. విజీష్ అన్న వాళ్ళ నానే పప్పన్న. ఎవరా విజీషు? ఇక్కడ ఆయన ఒక పెద్ద రౌడీ. ఆయనతో పాటు నేను వచ్చాను. నేను మాత్రమే కాదు, నాతో పాటు కొంతమంది వచ్చారు. అంటే బెదిరించడానికి వచ్చారా? అందుకే. మంచిది. మేము మా ఇంట్లో ఉన్నామని నీకెలా తెలుసు? పప్పన్నతోటి మీరు గొడవ పడ్డప్పుడు ఉన్న సాబు మీ బండి నెంబర్ నోట్ చేసి చెప్పాడు. దాన్ని బట్టి కనిపెట్టుకుంటే మీ ఇంటికి వచ్చాం. అదొదిలే, నీతో వచ్చిన వాళ్ళందరూ ఎక్కడా? ఆ మాస్క్ వేసినోడు చంపేశాడు. ఒకడేమో నా ముందే చంపాడు. కొన్ని సినిమాల్లో చూశాను. వాడి చేతులు ఇరుక్కున్నామంటే మళ్ళీ ఇకంతే మన పని అయిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.